ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైలెంట్ కిల్లర్ అంటున్నారు. కేవలం పుష్ప 2కే పరిమితమయ్యాడని అనుకునే లోపు ప్లానింగ్ తో ఊపేస్తున్నాడు. డిసెంబర్లో త్రివిక్రమ్ మూవీ, సంక్రాంతికి సందీప్ రెడ్డి వంగ సినిమా లాంచ్ అంటున్నారు. అన్ని చకచకా జరిగిపోతున్నాయి. మరి ప్రభాస్ తో సందీప్ చేసే స్పిరిట్ పరిస్థితి ఏంటి? పుష్ప 2 అక్టోబర్లోగా పూర్తి చేసేలా వేగం పెంచిన బన్నీ ఆ తర్వాత ఒకేసారి 2 ప్రాజెక్టుల్ని పట్టాలెక్కించబోతున్నాడట. అందుకే త్రివిక్రమ్ మీద ప్రెషర్ పెంచేందుకే గుంటూరు కారం మూవీతో మాటల మాంత్రికుడు బిజీ అయిన టైంలో కూడా ఇలా అనౌన్స్ చేశాడట. నిజానికి బన్నీ పుష్పతో హిట్ వచ్చిందని పుష్ప 2 కోసం ఆల్మోస్ట్ 2 ఏళ్లు టైం స్పెండ్ చేశాడు. మరో 3 నెలల్లో షూటింగ్ పూర్తవబోతోంది. అంతవరకు ఓకే, కానీ సీక్వెళ్ల కోసం ఏళ్లకేళ్లు స్పెండ్ చేస్తే, కాలం కరిగిస్తే తర్వాత ప్రాజెక్టు ప్లానింగ్ ఎలా? ఆ ప్రశ్నకే సమాధానాలు రెడీ చేసుకున్నాడు బన్నీ. పుష్ప 2 అయిపోగానే డిసెంబర్లో త్రివిక్రమ్ మేకింగ్ లో సినిమాను లాంచ్ చేయాలనుకుంటున్నాడట బన్నీ. అందుకే మాటల మాంత్రికుడి మీద ప్రెషర్ పెంచేందుకే ఆ ప్రాజెక్టుని అనౌన్స్ చేయించాడంటున్నారు. ఆ తర్వాతే సందీప్ వంగ మేకింగ్ లో మూవీ పట్టాలెక్కబోతోంది. ప్రెజెంట్ సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ లో రణబీర్ కపూర్ తో మూవీ తీస్తున్నాడు. ఆగస్టు 11న రానున్న ఈ సినిమా తర్వాత దసరాకు ప్రభాస్ తో సినిమా ప్లాన్ చేసుకున్నాడు సందీప్. కానీ ఇప్పుడు లెక్కలు మారుతున్నాయి. సలార్ మూవీ షూటింగ్ ఎండింగ్ లో ఉంది. దీంతో ప్రభాస్ ఫ్రీ అయ్యేలా ఉన్నాడు. ప్రాజెక్ట్ కే కూడా 80% పూర్తయింది. దీంతో ఇక సందీప్ రెడ్డి స్పిరిట్ పట్టాలెక్కుతుందన్నారు. కానీ అది సమ్మర్ కి వాయిదా పడుతోందట. సంక్రాంతికి బన్నీతో సందీప్ రెడ్డి వంగ మూవీ మొదలై సమ్మర్ లోగా సగం పూర్తవుతుందట. అప్పుడు స్పిరిట్ ని లాంచ్ చేసి 2 సినిమాలను సందీప్ ప్యారలల్ గా తెరకెక్కిస్తాడట. మొత్తానికి పుష్ప 2 వల్ల వచ్చిన గ్యాప్ ని ఫిల్ చేసేందుకు ఒకేసారి 2 ప్రాజెక్టులు పట్టాలెక్కించే ప్లాన్ చేస్తున్నాడు బన్నీ. ఇక త్రివిక్రమ్ తో ప్లాన్ చేస్తున్న మూవీ ఫ్యామిలీ డ్రామాగానే కాదు, 2 భాగాలుగా ప్లాన్ చేస్తోందట. సో అలా ముచ్చటగా 3 ప్రాజెక్టులతో సైలెంట్ గా బన్నీ చేయాల్సిన ప్లానింగ్ చేసుకుంటూ పోతున్నాడు.